హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనములండి. మరి దేవుడు గడిచిన సంవత్సరం అంతా కూడా మరి అలాగే నూతన సంవత్సరంలో మరి మొదటి జనవరి నెల, ఈ రెండో నెల ఫిబ్రవరి నెలలో కూడా మరి ఇంతవరకు దేవుడు కాపుదల భద్రత ఉంచి ఆయన కృపలో మనలందరినీ కూడా కాపాడాడు దేవుడు. మరి మరొకసారి రెండు చేతులది దేవుని స్తుతించండి. వాక్యంలోకి వెళదాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా, దేవుడి కృప మనకు చూపినట్లుగా, దేవుడి మాట ద్వారా మనము ఆదరించబడి దేవుని సన్నిధిలో ఎదిగే వారిగా, ఆయన కృపలో మనం అందరూ కూడా భద్రపరచబడినట్లుగా మనం అందరూ కూడా మరి వాక్యం వినడానికి సిద్ధపడుతున్నామండి. మరి ఇంతవరకు దేవుని సన్నిధిలో పాటలు పాడాము, ఆయన ఆరాధించాము. మరి దేవుడు మనతో మాట్లాడే సమయం, అవునంటారా కాదంటారా? దేవుడు మాట్లాడే సమయం ఇప్పుడు. మొదటిగా మనం ప్రారంభ ప్రార్థన చేస్తాం, తర్వాత పాటలు పాడతాం, తర్వాత ఆరాధన చేస్తాం, తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడే సమయం. వాక్యం అయిపోయాక ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసే సమయం కనుక అప్పుడు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వారికి పొందును, ఎదుగు వారికి దొరుకును, తట్టివానికి తీయబడును. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనం చెప్పుకునే వాక్యం ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరికిననే. మరి 2025 సంవత్సరంలో మరి ఈ మాటల మీద నేను వాక్యం పరిచర్య చేసిన ఆదివారాలు అడుగుడి మీకు ఇయ్యబడును, మరొక వారంలో వెదకుడి మీకు దొరికినని. మరి ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, తట్టుడి మీకు తీయబడును. ఎవరిని తట్టాలి? యేసయ్యని తట్టాలి. హల్లెలూయా. యేసయ్యని తడితేనే మరి ఎవరిని తట్టినా మనకి ప్రయోజనం ఉండదు, ప్రతిఫలం ఉండదు. అది ఎవరికి తెలుసంటే దేవుని పిల్లలైనంత వరకు మనకే తెలుస్తుంది. అది తట్టుడి మీకు తీయబడును. విశ్వాసులైనంత వారు, దేవుని పిల్లలైనంత వారు తట్టాలి. తట్టడం అంటే కొట్టడమా? కాదు కదా. ఏదన్నా అవసరత మనకు ఉందనుకోండి, ఎవరి వల్ల సహాయం వచ్చిందని, సహాయం కావాలన్నప్పుడు వారి దగ్గరికి మనం మాటికి వెళతాం. నాకు అది చేయండి, ఇది చేయండి అడుగుతాం. వాళ్ళు పడుకున్నా లేకపోతే ఎక్కడన్నా ఉన్నా ఫోన్ చేసో ఇంటికి వెళ్ళో మాటికి మనం అడుగుతూ ఉంటాం. తట్టడం అంటే మనం పడుకుంటాం, చాలామంది అందరం కూడా పడుకుంటాం. పొద్దుటే మన పిల్లల్ని లేపుతాం కదండి, లేకండ్రా బాబు స్కూల్కి టైం అయిపోయింది. భర్తలు అనుకో, లేకవే పనికి వెళ్ళవా, డ్యూటీకి వెళ్ళాలి ఏంటి, డ్యూటీకి వెళ్ళాలి లేగరా అని తట్టి లేపుతాం కదండి. తట్టి లేపుతాం. కొంతమంది తట్టి లేపితే లెగుస్తారు, కొంతమంది అక్కడి నుంచి కేకేసినా, దూరం నుంచి కేకేసినా లెగుస్తారు. కొంతమంది మత్తుగా నిద్రపోతారు, గట్టిగా తడతాయి కానీ లేగరు, మత్తు నిద్రపోతూ ఉంటారు. తట్టుడి అనేది ఒక మంచి అలవాటండి, మంచి మాట. అది ఒక గౌరవం కలిగింది. అది మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, మనం బయట ఉండి కేకేయాలి. వెళ్ళిపోయి తలుపులు తీసేసి, తలుపులు పెట్టేసి, లేకపోతే ఒంగోని చూసి, అది గౌరవం కాదు, మంచి అలవాటు కాదు. ఎవరింటికి వెళ్ళినా బయట నుండి కేకేయాలి. లేక పాస్టర్ గారు మీరు ఎవరింటికి వెళ్ళినా కేకేస్తే అది గౌరవంగా ఉంటుంది.
అలాగే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనటువంటి వారి గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తట్టుడే మీకు తీయబడును. తట్టే వారికి ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు, సహాయం చేస్తానని అంటున్నాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో భక్తితో దేవుని సన్నిధిలో ఆయన మన కొరకు మనకు కార్యము చేసే వరకు కూడా ఆయన తట్టుతూనే ఉండాలి. ఆయన మనం పలకరిస్తూనే ఉండాలి. ఆయనతో మనం మాట్లాడుతూనే ఉండాలి. ఆయన మనం పలకరిస్తూనే ఉండాలి. దేవుడు కూడా చూస్తాడు కదా, పరీక్షిస్తాడు. ఎంతవరకు తడతాదో, ఎంతవరకు నన్ను ఆశ్రయిస్తుందో, ఎంతవరకు నన్ను అడుగుతుందని దేవుడు కూడా పరీక్షిస్తాడు. చాలామంది కూడా ఇసుగుదల వచ్చేస్తుంది. ఏంటి ఇన్ని సంవత్సరాలు బట్టి తడుతున్నాము, అడుగుతున్నాము, ఏదైనా కార్యం చేయలేదని చాలామందిలో కూడా అల్ప విశ్వాసం వస్తుంది. వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, విశ్వాసంలో జారిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో తట్టాలి. దేవుడు మనల్ని తడుతున్నాడు. ఇప్పుడు ఎలా తడుతున్నాడంటే, సమయం లేదండి, పరిస్థితులు బాగాలేదు, దేవుని మందిరానికి రండి, దేవునితో ఉండండి, నాతో సమాసం చేయండి, ఉగ్రతలు రానున్నాయి, శ్రమ దినాలు రానున్నాయి, దేవుడు రాకడ వచ్చేస్తుంది, ఎప్పుడు ఎలా ఉంటాము, ఏ పరిస్థితి ఎలా ఉంటుందో, భూమి మీద అనేకమైన పరిస్థితులు మీరు చూస్తున్నారు. అందుకని ఇప్పుడు మనల్ని యేసయ్య తడుతున్నాడండి. అవునా కదా? యేసయ్య తడుతున్నాడు. కానీ మనం ఆయన మాట వినట్లేదు. యేసయ్య ఇప్పుడు తడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని తట్టుతున్నాడు, చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. రానున్న పరిస్థితులు, శ్రమలు, శోధనలు ఇప్పటికే చాలా పెరిగిపోయి ఉన్నాయి సమాజంలో, దేశాల్లో. ఇంకా మరి దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని సన్నిధిలో రక్షణ తీసుకున్నట్టు వారు ఇవన్నీ కూడా తప్పింపబడాలని, శోధన రాకముందే, శ్రమ రాకముందే దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు మనల్ని తట్టుతున్నాడు. తట్టేటప్పుడు మనం ఆయన మాట వినాలా లేదండి? వినాలి. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి చెప్తాం, ఒరే బాబు రూపాయి సంపాదించుకో, లేకపోతే రూపాయి మరి ఎక్కడన్నా పెట్టుకో, దాచుకో, లేకపోతే మంచిగా చదువుకోండి. ఇవేంటి? తట్టడం, వాళ్ళకి ముందుకి నడిపించడం, ముందుకి వాళ్ళని ప్రోత్సహించడం. అలాగే మనము ఎలాగైతే మన ఇంట్లో వాళ్ళని ప్రోత్సహిస్తామో, నడిపిస్తామో, ముందుండి వారిని చేయబట్టి నడిపిస్తామో, అలాగే దేవుడు మనల్ని తట్టుతున్నాడు. ఏ సమయమో, ఏ పరిస్థితిలో, మరి ఎలా ఉంటామో తెలియని పరిస్థితుల్లో. ఈ నెలలో చాలామంది సేవకులు చనిపోయారండి. ఫోన్లో వచ్చినాయి చాలామంది సేవకురాలు, ఫోన్లో చూసిన సేవకురాలు వేరే చోట పరిచర్య ఉందంట. ఆ పరిచర్యకి వెళ్తుంటే బండి మీద స్లిప్ అయ్యి టాటర్ కింద పడిపోయారు, చనిపోయారు. ఇలా చాలామంది సేవకులు చనిపోయారు, చాలామంది తెలుసున్న వాళ్ళు చనిపోయారు. అందుకనే దేవుడు కృప మనకు ఉంటే మనము చనిపోమని కాదు, దేవుని తోడుగా ఉంటే, దేవుడు చెప్పిన మాటను బట్టి మనం విని అనుసరించుకుంటే కొద్ది కాలం దేవుడు మనకి సమయం ఇస్తాడు. ఆయన మనతో ఉంటాడు. ఆయన తడుతున్నాడు. ఇప్పుడు తట్టినప్పుడు మనం ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని వెతకాలి. ఆయన వెతికినప్పుడు మనకి సమస్తను కూడా చేయగల దేవుడని వాక్యము మనకు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక వ్యక్తిని యేసయ్య తట్టాడండి. తట్టి అంటున్నాడు, ఈ భూమి మీద పాపము విస్తరింపబడింది, పరిస్థితులు బాగాలేదు, నా ఉగ్రత రానయ్యి ఉన్నది, ప్రజలందరినీ కూడా ఈ భూమి మీద ఉంచను, వారి పాపం పెరిగిపోయింది కనుక నేను చూడలేకపోతున్నానని దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆయన అనేకమైన సంవత్సరములు దేవుని సువార్తను అందించాడు, దేవుని గురించి ప్రకటన చేశాడు. దేవుడు, అమ్మ ఈ భూమి మీదకి దేవుడు వస్తున్నాడంటే ఉగ్రత రానున్నది, మనం ఇలా ఉన్నాం, భూమి మీద ప్రజలు ఇలా ఉన్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కోపం వస్తుంది, మనం చేస్తున్న పరిస్థితులు బట్టి, మనం చేస్తున్న పాపాలు బట్టి, మనం చేస్తున్న దోషాలు బట్టి, మరి ఇటువంటి పరిస్థితులు దేవుడు పంపిస్తానని నాతో మాట్లాడుతున్నాడమ్మా,
అని ఆయన చెప్పినప్పుడు ప్రజలు ఎవ్వరూ కూడా ఆయన మాట వినలేదు, త్రోసేశారు, వెనక్కి పెట్టారు. ఇతని చెప్పడం ఏంటి, ఇతను మనతో మాట్లాడడం ఏంటి, ఇతను చెప్పేస్తే వస్తుంది ఏంటి, మనం చనిపోతాం ఏంటి, మన బోర్డు బిల్డింగులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యాలు ఉన్నాయి, అందాలు ఉన్నాయి, మనం అనుభవించేదంతా కూడా ఈ లోకంలో మనం అనుభవిస్తున్నాము, ఏంటి ఇలా చెప్తున్నాడని ఆయన మాట ఎవరు కూడా వినలేదు. అది ఏంటంటే దేవుడు తట్టాడప్పుడు, ఎవరిని తట్టాడు, ఒక సేవకుడిని తట్టాడు. ఇలా రాని ఉన్నది, తప్పింపబడాలి, నేను చెప్పింది మీరు చేయండి అని చెప్పినప్పుడు, మీరు ప్రజలకు ప్రకటన చేయండి అని చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ సేవకుడు ఆ ప్రజలకి, మరి ఆ దేశానికి, ఆ పట్టణానికి సువార్త చేసినప్పుడు ఎవ్వరు కూడా ఆయన మాట వినలేదు. వినలేనప్పుడు దేవుడు ఉగ్రత వస్తుందా రాదా, దేవుడు కోపం వస్తుందా రాదా, వస్తుంది కదా. ఇప్పుడు మనము కూడా మన ఇంట్లో మన మాట పిల్లలు వినకపోతే మనకి కోపం వస్తుంది, విడిచిపెట్టేస్తాం. సరే వాళ్ళ ఇష్టం చేసుకోలేడు, మనం చెప్పింది వినకపోతే ఆ వచ్చే కానీ ఏంటది, వాళ్ళే అనుభవిస్తారు, వాళ్ళే చూసుకుంటారని మన కోపము వస్తూ ఉంటుంది. ఇక్కడ మరి యేసయ్య ఆ వ్యక్తిని తట్టాడు, ఇలా రానే ఉన్నది, మీరందరూ కూడా రక్షింపబడాలంటే, మీరందరూ కూడా బ్రతికి ఉండాలంటే నా మాటని వారికి ప్రకటన చేయమని చెప్పినప్పుడు వారెవ్వరు కూడా మరి ఆ సేవకుడి మాట వినలేదు, ఆ వ్యక్తి మాట వినలేదు. ఎందుకంత కోపము మరి వచ్చిందనంటే, పాపం ఎక్కువైపోవడం వల్ల, శాపం ఎక్కువైపోవడం వల్ల దేవుని ఉగ్రత వస్తుందండి. అందుకని దేవుని తట్టినప్పుడు దేవుడు ఇప్పుడు మనల్ని తడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తట్టినప్పుడే ఆయన మాటను అనుసరించాలని, ఆశ్రయించాలని, దేవునిలో ఎదిగి వారిగా ఉండాలని, దేవుడి తట్టు తిరిగేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం చూడండి, 7వ అధ్యాయము 6వ అధ్యాయం చూడండి. ఐదో వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరులు చెడితనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పాను కదండి, మరి ఈయనకే నోవాహుతో దేవుడు మాట్లాడాడు. భూమి మీద ప్రజలు ఎలా ఉన్నారంటండి, చెడు తలంపులతో, చెడు కార్యములతో, చెడు ఉద్దేశాలతో, చెడు ఊహలతో, ఇంకా వారి హృదయం అంతా కూడా వీటితోటి నిండిపోయిందండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా పాపం ఎక్కువైపోయిందంటండి. ఒక రకమైన పాపం కాదు, అనేక రకమైన పాపములు. ఈ రోజున చిన్నపిల్లల్లో కూడా పాపం ఏంటో తెలుస్తుంది. పాపం ఏంటనేది వాళ్ళే తెలుసుకొని ఎదరవాళ్ళకి చెప్పే పరిస్థితిలో. నిన్న ఒక ఆయన వాక్యం విన్నాం. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఒక పాపను తీసుకొచ్చారంట. పడుకునేటప్పుడు మాట్లాడుకున్నారంట, టీవీలు చూసారంట, చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారంట. ఎవరి దారిని వెళ్ళిపోయి వాళ్ళందరూ పడుకున్నారు, ఫ్యామిలీ అందరూ. ఈ పాప టీవీ చూస్తూ ఉండిపోయిందంట. ఎంతో వయసు ఉండదంట, 10 కానీ 11 కానీ. ఆ నాన్న అర్ధరాత్రిగా లేపి నాన్న నాకు పెళ్లి చేయండి అని అడుగుతుందంట. చూసారా పాపము. నేను ఒక సేవకులు వాక్యం చెప్తుంటే విన్నాము. మేము పెళ్లి చేయమని అడుగుతుందంటండి, వాళ్ళ నాన్న అడుగుతుందంట నాకు పెళ్లి చేయమని.
ఇదేంటి నీకు ఇప్పుడు పెళ్ళి ఏంటని ఆయన నాన్నగారు కోపం వచ్చేసి కొట్టేశాడంట. పెళ్ళే కదా నీకు చేస్తానని కర్రపెళ్ళి చేశాడంట. సేవకులు సాక్ష్యం చెప్తున్నారు. కర్రపెళ్ళి చేశాడంటే ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా మనసులో ఇవన్నీ కూడా తొలిచేస్తున్నాయి, ఆ హృదయాన్ని కలవరపరిచేస్తున్నాయి. ఈ పాపం ఊహలు తలంపులు ఆమె హృదయంలో నిండిపోయినాయి, ఇంకా ఎక్కువగా అయిపోయినాయి. రోడ్లంతా కూడా పిచ్చిదాల్లో తిరిగేదంటండి ఆ పాప. చిన్న వయసు అంట. ఆ సేవకుల దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఇలా ఉంది, ఈ పరిస్థితి ఇలా జరిగింది అని అంటే ఆయన ఏసురత్వం 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 అని చెప్పుకోమన్నాడంట ఆ పాస్టర్ గారు ఆ పాపని. అలాగే అండి అయ్యగారని ఆ పాప అప్పటి నుంచి చెప్పడం, ప్రార్థన చేయించుకోవడం, ఆ కుటుంబం మార్చబడడం, ఆ పిల్ల మార్చబడి మంచిగా ఉందండి. నిజమండి, ఇది సేవకులు సాక్ష్యం చెప్పారు. ఇటువంటి పరిస్థితులు భూమి మీద అప్పుడు ఆ కాలంలో ఉన్నాయి, ఈ కాలంలో కూడా ఉన్నాయి. అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన సంఘస్థులకి ఎప్పుడు కూడా పాస్టర్ గారు నేను చెప్తూ ఉంటాను, సండే స్కూల్కి తీసుకురండి, మా ఆరాధనకి తీసుకురండి, ఇంటికాడ వదిలిపెట్టకండి, మీతో పెట్టుకోండి, మీతో మందిరానికి తీసుకురండి అని చెప్తూ ఉంటాం. మరి ఇక్కడ దేవుడు చూసాడు, నరులు చెడికాలం భూమి మీద గొప్పదనియు. ఏంటి గొప్పదంటండి? చెడితనం గొప్పదంట. చెడితనం గొప్పదనియు వారి హృదయ యొక్క తలంపులు ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మరి నోహోముతో దేవుడు మాట్లాడినప్పుడు ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, మరి ప్రజల పాపం నేను చూశాను, నన్ను గూర్చి ప్రకటన చేయమన్నప్పుడు ఎవ్వరూ కూడా ఆయన మాట వినలేదు. వినలేనప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తట్టాడు, ఆయన్ని తట్టాడు, నడిపించాడు, ఇలా చెప్పమని ప్రకటన చేశాడు. ఆయన తట్టునప్పుడు మనం ముందుకు వెళ్ళాలి, ఆయన ఆశ్రయించాలని వాక్య భావం మనకి ఇప్పుడు తెలియబడుతుంది కనుక మరి అందుకని ఇక్కడ దేవుడు మాట వినలేదు వాళ్ళు, ఆయన త్రోసుకొచ్చారు, పక్కన పెట్టారు. ఇలాగా ఏమొచ్చేసిందండి? జలప్రళయం వచ్చింది భూమి మీద. మరి 40 రోజులు నైట్ పగలు ఏకంగా వర్షము కురుస్తూనే ఉంది కదండి. ఆ వాడ మెల్లిమెల్లిగా అలా అలా తేలుస్తూ, అందులో ఎవరున్నారండి? సృష్టిలో కొన్ని జీవులు, నోరు లేని జీవులు, మాట వచ్చిన వారు దేవుని మాటను ప్రక్కన పెట్టారు. మాట లేనివి జత జతలుగా వాడలోనికి వెళ్ళాయి. దేవుడి మాట వాళ్ళు విన్నారు. నోహా, తన భార్య, తన కుమారులు, కోడలు వారందరూ కూడా రక్షణ పొందారు, దేవుని తెలుసుకున్నారు, రక్షింపబడ్డారు. ఈ రోజుకి వారు సజీవులుగా మన ముందున మంచి సాక్షులుగా మన ముందున ఉంచాడు. అందుకని దేవుడు తట్టాడు. అప్పుడు తట్టి అయ్యా ఇలా వెళ్ళండి, ఇలా చెప్పండి అని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా ఆయన మాట వినలేదు. హల్లెలూయా, హల్లెలూయా. 7వ అధ్యాయము 16-17 వచ్చిన చదువుకుందామా? ఆదికాండం అండి. ప్రవేశించి ఉన్నయన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులు మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా వాడలు అతను మూసివేసెను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడ తెరచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ కోపము దేవుడికి ఎందుకు వచ్చిందండి? లోకములో పాపములో శాపములో భూమి మీద అనేకమైన అన్యాయము, అక్రమం, శాపాలు, పాపాలు ఇటువంటి విస్తరించబడిన మూలన దేవునికి కోపం వచ్చి దేవుడు తట్టాడు. తట్టినప్పుడు వాళ్ళు దేవుడి మాట వినలేదు. ఎవరైతే వినదో వాళ్ళందరూ కూడా జలప్రయాణంలో కొట్టుకెళ్ళిపోయారు, చనిపోయారు. భూమి మీద ఎవ్వరు కూడా లేరు. అందుకని దేవుడు అతన్ని అందులోకి ఎక్కిన వారందరినీ వేసివేసి ఆ ఓడని మూసివేసాను.
తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయండి? ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు తట్టినప్పుడు వస్తే ఎంత బాగుందండి. దేవుడు మాట్లాడినప్పుడు వస్తే ఎంత బాగుందండి. వాళ్ళందరూ కూడా తప్పింపబడతారు కదా, మంచిగా ఉంటారు కదా. ఇప్పుడు ఈ తాళాలు లేకపోతే ఎవరన్నా అప్పుడు ఆ ఓడ పైకి తేలుతుండగా అప్పుడు ఇంతవరకు వస్తేనే కదా ములగం కదా మనం, అంతేనంటారా? ఇంతవరకు వచ్చే వరకు మనం ఉంటాం. ఆ ఓడ వెళ్ళిపోతుంటే అప్పుడు నోహా గారిని పిలుస్తున్నారంట, అయ్యా తలుపు తీయండి, అయ్యా తడుతున్నారంట. అప్పుడు తడుతున్నారంట. ముందుగా చెప్తే ఎవరు వినలేదు కానీ అప్పుడు తడుతున్నారంట. తాతయ్య గారు, అంకుల్ గారు, మామయ్య గారు, ఆంటీ గారు, అన్నయ్య తలుపు తీయండి అని అంటూ అప్పుడు తడితే అది ఎవరి చేతిలో ఉన్నది? నోహా గారి చేతిలో లేదు, తీయడానికి లేదు, ఇంకా ఆయనకు అవకాశం లేదు. తాళాలు ఎవరి చేతిలో పెట్టుకున్నాడు? దేవుని చేతిలో పెట్టుకున్నాడు గనక అలాగే మనము కూడా నీకు ఏదైనా కార్యం చేయాలన్నా, ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలన్నా మన ప్రవర్తన బట్టి, మన పరిస్థితులు బట్టి, మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు తెరుస్తాడు. అప్పుడు లేకపోతే మూసేస్తాడండి. మూసిన తలుపులు ఎవరు కూడా తీయడానికి సరిపోరు. ఆ తలుపులో కాదు బద్దలు కొడదామన్నా మనము బద్దలు కొట్టలేము. అందుకని దేవుడు తట్టినప్పుడు తట్టుడు మీకు తీయబడును. ఆయన తట్టినప్పుడు మనము ఆయన ఆశ్రయించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక మరి ఆయన పిలిచినప్పుడు ఆయన మాట మనం వినేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మత్తయి సువార్త కూడా చూసుకుందామా? ఇరవై 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11, 13 వచనాలు చదువుకుందాం. అంతటా తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మేము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకుగా ఉండండి. ఇదే ప్రకటన చేశారండి నోవాహు కాలంలో. నోవాహు విన్నారంటారా? వినలేదు కదండి. ఇక్కడ మరి 10 మంది కన్యకుల గురించి మనకు తెలిసింది. 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేనట్టి వారు. బుద్ధి కలిగిన వారు నూనెను సిద్ధం చేసుకున్నారు. వారు వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు. దేవుని అంగీకరించారు. దేవుని మాట ఏంటో, వాక్యం ఏంటో, ప్రార్థన ఏంటో, పరిచర్య ఏంటో, వాక్యం ఏంటో వారు తెలుసుకున్నారు కనుక వాళ్ళు ఏం పట్టుకెళ్ళారంటే నూనె అనగా ఏంటంటే వాక్యము, దేవుని మాట, దేవుని వాక్యము. మనం ముందే ఊరు వెళ్ళాలనుకోండి, సిద్ధపడతామా లేదా? ముందే సిద్ధపడతాం. మనం రేపు ఏం కట్టుకోవాలో, ఏం తీసుకోవాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో, లేకపోతే ఇంట్లో మనం ఏదైనా సిద్ధపాటు చేయడానికి ఇలా మనం ఆలోచనలు కలిగి ఉంటాం. దేవుడు వచ్చేస్తున్నాడు, రాకడ వచ్చేస్తుంది, పరిస్థితులు బాగాలేదని ఎప్పటి నుంచో ప్రకటన చేస్తున్నారు సేవకులైనటువంటి వారు, సంఘాలైనటువంటి వారు. మరి అనేక మంది మరి దేవుని మాట విని కూడా వినలేనటువంటి వారుగా దేవుని దూరంగా ఉండే పరిస్థితులు మనం చూస్తున్నాము. మరి దేవుని సన్నిధిలో మన డ్యూటీలు ఆరిపోకూడదండి. మన డ్యూటీ అంటే మనలో ఉన్న ఆత్మలో దేవుని గూర్చిన ఆసక్తి ఉండాలి, ఆతృత ఉండాలి, దేవుని ప్రేమించి మనసు ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మన దీపము ఆరిపోదు, మన భక్తికి ఆటంకము ఉండదు. మన భక్తిలో మనం ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉంటాం కనుక మరి దాని విషయంలో మనము శ్రద్ధగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 8వ వచనం చదవండి. బుద్ధి లేని కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నావు గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యడని బుద్ధి కలిగిన వారిని అడిగాను. అందుకు బుద్ధి గల కన్యకులు
మాకును మీకును ఇది చాలదేమో, అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనిడని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము వాళ్ళు విన్నారు, దేవుడు వస్తున్నాడని అందరూ కూడా సిద్ధపడ్డారు. అందరూ కూడా సిద్ధపడ్డారు. దేవుని దగ్గరికి వెళ్ళాలని అందరూ కూడా సంతోషంగా రెడీ అయ్యారు. రెడీ అయిన వారిలో ఏమి లేదంటే దేవుడు చూస్తున్నారు. వాళ్ళు ఆగిపోవడానికి కారణం ఏంటంటే వారి భక్తి లేకపోవడం, భక్తికి దూరంగా ఉండడం. హృదయాలు చూస్తాడు కానీ దేవుడు భూమి మీద ఉన్న సంఘాలందరూ సేవకులందరూ వెళ్ళిపోతారేమో అనుకుంటారు కదా. ఎవరెటువంటిదని దేవుడు చాట్లో వేసి తిరుగుతాడు, అప్పుడు తెలుస్తుంది. మేమైనా అంతే అండి, మీరైనా అంతే. చాట్లో వేసి తిరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అదే మరి, అందుకని భూమి మీద ఉన్నప్పుడే మనం భయం కలిగి దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. వాళ్ళకు నూనె అయిపోయిందంటండి. నూనె అయిపోతే ఎక్కడికి వెళ్ళాలో కొనుక్కునే వారికి వెళ్ళి తెచ్చుకునే వారికి యేసయ్య ఆగుతాడా? ఆగడు కదండి. ఒక్క క్షణం కూడా పట్టదు ఆయన వచ్చి వెళ్ళిపోవడానికి. మనం కన్ను రెప్ప వేసి మళ్ళీ తెరిచేలాగా ఆయన ఉండడు. ఈలోగా వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు కొనుక్కుంటారు? ముందుగానే వాక్యం వినపడుతుంది కదా, ముందుగానే సేవకుల ద్వారా నీకు వాక్యం హెచ్చరింపబడుతుంది కదా. అప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి కదా, భద్రపరచుకోవాలి కదా. ఈ రోజున ఒక తవుడు బియ్యం ఉన్నాయనుకోండి, ఆ తవుడు బియ్యంలో ఈరోజు సగం వండుకొని రేపు కొండవేమని రేపు ఉంచుకుండేవారు మా చిన్నప్పుడు. అటువంటి కష్టాల్లో ఉండేవాళ్ళు చాలామంది చూసాం. ఒక కేజీ బియ్యం తెచ్చుకుంటే అందులో ఒక 1/2 కేజీ వండుకొని ఒక 1/2 కేజీ దాచుకుండేవారు. అలాగే ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు? అందుకనే సంఘం ఏంటి, సేవకులేంటి, కుటుంబాలేంటి అందరూ కూడా రక్షణ పొంది ఉండాలని దేవుని వాక్యం చదువుతుందండి. ఈ రోజున మీకు కుమార్ గారికి రక్షణ ఉంది, వాళ్ళ చిన్న అబ్బాయికి రక్షణ లేదు, రాంబాబు గారికి రక్షణ ఉంది, ప్రకాష్కి రక్షణ ఉంది. దాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం వెళ్ళే అవకాశాలు ఉంటాయి, మన భక్తిని బట్టి కూడా ఉంటుంది. ఈ రోజున ఒక అలా మన కుటుంబాలు ఎవరు మార్చబడలేకపోయినా వాళ్ళందరూ కూడా భూమి మీద విడిచిపెట్టబడతారు. అందుకని దేవుని వాక్యం చదివిస్తుంది. వాళ్ళు అడుగుతున్నారంట, మాకు కొద్దిగా నూనె ఇయ్యమ్మా. ఈ రోజున ఇంట్లో ఏదైనా లేకపోతే ఇరుగు పొరుగని అడుగుతాం కదా, కారం అయిపోయినా పసుపు అయిపోయినా, మన ఆడవాళ్ళం కదా, మనం ఏది లేకపోయినా మనం పక్కింటికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే ఏళ్ళు ఏమడుగుతున్నారండి, మా డ్యూటీలు ఆరిపోయినాయి కనుక మీ నూనె మాకు కొద్దిగా ఇవ్వండి అంటే, ఒకవేళ ప్రేమ కలిగి ఇచ్చారనుకోండి, ఒకవేళ సహోదరి కదా అని ఇచ్చిందనుకో, ఈవిడి ఎడవబడితే ఆ నూనెలో సగం అయిపోయిందనుకో, ఏ మధ్యలో ఆగిపోయిందనుకో, ఈవిడ ఎడవబడుతుందిగా. అందుకని వాళ్ళు ఇవ్వలేదేమో కదండి. ఇప్పుడు మాకు చాలదని మనం అంటామా లేదా? అలాగే వాళ్ళు అడిగినప్పుడు మరి మాకును మీకుని ఇది చాలదేమో, అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పిడి. అమ్మవారు అంటే దేవుని సేవకులు, దేవుని వాక్యం వినపడినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎవరి విశ్వాసం ఆరిదేనండి. నీ విశ్వాసం వల్ల నీ భర్త ప్రార్థన ద్వారా వీళ్ళకు శోధనలు శ్రమలు తప్పింపబడచ్చు, కానీ రక్షణ అనేది ఎవరి విశ్వాసం వారిదే. దాన్ని బట్టి దేవుడి సన్నిధికి వెళ్ళే అవకాశాలు మనకి కలగజేస్తాడు. అందుకని ఎవరి భక్తి వారిదే. మా అబ్బాయి వస్తున్నాడు కదండి, మా ఆవిడ వస్తుంది కదండి, మా ఆయన గారు వస్తున్నారు కదండి, ఇంట్లో ఒకళ్ళు వస్తే సరిపోదండి, దేవుని మందిరానికి ఒకళ్ళు చేస్తే ఆ ప్రార్థన సరిపోదండి అని అంటూ ఉంటారు చాలామంది కూడా. ఇవి దేవునికి వ్యతిరేకమైన మాటలు, ఇష్టమైన మాటలు కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో మరి వారు అడిగినప్పుడు వారు అంటున్నారు, అంతులోనే 10 వచనం చదవండి. వారు కొనుగోముచుండగా పెండ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధముగా ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఇక్కడ దేవుని సన్నిధిలో సంఘం ఏంటండి? పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు ఎవరండి?
యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు. ఇక్కడ 10 మంది కూడా సిద్ధపడ్డారు, కానీ 5గురే దేవునితో వెళ్ళగలేరు, 5గురు వెళ్ళలేరు, విడవబడ్డారు. అంతలో యేసయ్య వచ్చాడు, వచ్చిన వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. అంతటా తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అప్పుడు బ్రతిమాలుకుంటున్నారంట, అప్పుడు వేడుకుంటున్నారంట, అప్పుడు యేసయ్యని పిలుస్తున్నారంట. అప్పుడు, అయ్యా మమ్మల్ని విడిచిపెట్టారు, మేము ఇక్కడ ఉండిపోయాము, నీతో రాలేకపోతున్నాము, యేసయ్య మా చేయి అందుకోండి, మమ్మల్ని చూడండి అయ్యా, మా అక్కర్లు చూడండి, మా అవసరతలు చూడండి, మా పరిస్థితులు చూడండి, మా కష్టాలు చూడండి అయ్యా, ఇలా అడిగి ఉండొచ్చు కదా. ఈ రోజు మనం ప్రార్థన చేసినప్పుడు మన అక్కర్లు అవసరతలు అన్ని కష్టాలు తీరే వరకు కూడా యేసయ్య మంచోడు. యేసయ్య ఒకవేళ ఆ కార్యం చేయకపోతే చెడ్డోడు. అటువంటి మాటలు మనం అంటూ ఉంటాం. యేసయ్యని ఎంత చులకనగా చూస్తున్నారండి. ముందే వాళ్ళు ఏం చేశాడు, యేసయ్య తట్టాడు, సువార్త వినబడింది, వాళ్ళకి సిద్ధపడి ఉండమన్నారు. పెళ్లి కుమారుతో వెళ్ళడానికి ఏ అర్హతలు కావాలి, ఏ హక్కులు కావాలి, ఏమి కావాలో, వెళ్ళడానికి ఏమి సిద్ధపాటు చేసుకోవాలో అవన్నీ కూడా భూమి మీద చెప్పబడ్డాయి. కానీ వాళ్ళు సిద్ధం చేసుకోకపోవడం వల్ల అవి వాళ్ళకి లోటైంది. అక్కడ దేవునితో వెళ్ళలేకపోయారు. మనకు ఒంట్లో బాగాలేదండి, మందులు మనం కూడా తీసుకెళ్తామా లేదా? తీసుకెళ్తాం. ఏదైనా గమ్మున అక్కడ మనకి ఏదైనా బాగోకపోతే ఆ మందులు మనకి వేసుకుంటాం, అక్కడ మనకి స్వస్థత కలుగుతుంది, మనం కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటాం. అలాగే భూమి మీద ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు తట్టాడు ముందుగానే. నోవహు ద్వారా అక్కడ ప్రజలకు సువార్త వినబడింది, తట్టాడు, మీరు చెప్పమన్నాడు, వినలేదు. ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ నిర్లక్ష్యాన్ని బట్టి వాళ్ళు సిద్ధం చేసుకోకపోవడం వల్ల విడవబడిన దాన్ని బట్టి మనం ఇక్కడ చూస్తున్నాము. తలుపు ఎవరేసారండి? అప్పుడు యేసయ్యే ఇక్కడ కూడా తలుపు వేసాడు. అంతటా తలుపు వేయబడిన. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు ఏమంటున్నాడు? అతడు మిమ్మల్ని నేను ఎరుగను, నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. నిశ్చయం అంటే ఇంకా తిరిగిలేదు ఆ మాటకి. ఇంకా ఆ మాట ఇంకా ఎవరెల్లా చెప్పినా వినరు. ఒకసారి నన్ను ఒక అలా, లేకపోతే పాస్టర్ గారు ఒకసారి యేసయ్యని తలుపు తీయమనండి, ఒకసారి మీరు చెప్పండి, లేదా పాస్టర్ గారు ఒకసారి తీయమని చెప్పండి, నేను చిన్న మాట ఆయనతో చెప్పుకుంటానండి అని ఒక అలా మమ్మల్ని మీరు బ్రతిమాలుకున్నారంటండి. ఒకలా ఆ మాట అట్టుగా యేసయ్య మేము చెప్పామనుకోండి, వింటాడు ఆ యేసయ్య? వినడు కదా. ఇంక తిరిగిలేదు, అది నిశ్చయం చేసుకున్నాడు. ఇంకా తిరిగిలేని మాట ఇంకెవరు చెప్పినా వినడు. తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి కనుక ముందే ఆయన తట్టినప్పుడు మనం వెళ్ళలేదాం కనుక మనం దీనికి పాత్రులై ఉన్నాము. మనం ఆ ఫలాన్ని అనుభవించడానికి ఉన్నాము కనుక ఉన్నామని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తున్నది. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు. చెప్పాను కదండి, ఈ లోక పరిస్థితులు, పాపములు, శాపములు, అనేకమైన ఇబ్బందులు, ఇతర దేశాలు ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి, అనేకమైన మన భూమి మీద చూస్తున్నాం. అందుకే మెలుకు కలిగి ఉండి ప్రార్థన చేయమని యేసయ్య చెప్పాడు. ఆ గడి అయినను ఆ సమయమైన మీకు తెలియదు కనుక మెలుగుగా ఉండండి. ఎప్పుడు వస్తానో నేను, ఎప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తానో, ఎప్పుడు నేను మీ దగ్గరకు వస్తానో తెలియదు కనుక మరి మీరు సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. హల్లెలూయా. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. కొంత దూరం సాగిపోయి 13వ అధ్యాయం అండి 35వ వచనం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కుయ్యక మునుపప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు
నిద్రపోతుండట చూచినేమో గనుక మీరు మీరు మెలకుగా ఉండిడి. నేను మీతో చెప్పినది నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పునని మెలుగుగా ఉండడాని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకి మరొక చక్కటి ఎవరైనా దేవుడు మనకి ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి 35వ అధ్యాయంలో వచనములో ఇంటి యజమానుడు అంటే మన ఇంటి యజమానుడు డ్యూటీలు చేశారనుకోండి, జాబులు చేశారనుకోండి, కొంతమంది పోలీస్ ఆఫీసర్లని, ఆర్మీ ఆఫీసర్లని ఇలా దూరంగా వెళ్ళి ఫ్యామిలీని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్తూ ఉంటారు కదండి. అప్పుడు ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో. ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయిలండి, అప్పుడు ఫోన్ లేవు కదా. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మనము ఆ సమయాన్ని మనం కాచుకొని ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇంటి యజమానుడు ప్రొద్దుగుకు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కూడుకోయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చినప్పుడు మీరు నిద్రపోవచ్చును చూచినేమో గనుక మీరు మెలకుగా ఉండడని దేవుని వాక్యం చదివిస్తుంది. నిద్రపోవడం అంటే మామూలు నైట్ నిద్రపోకుండా ఉండమని అంటలే దేవుడు. మెలుకు ఎక్కడ ఉండాలండి? హృదయంలో ఉండాలి. మెలుకు సిద్ధపాటు హృదయంలో ఉండాలి. ఆసక్తి, శ్రద్ధ, భయము, భక్తి అన్నీ కూడా హృదయంలో ఉండాలి. మనం రోజు నిద్రపోకుండా ఉన్నామనుకోండి, ఆరోగ్యాలు పాడైపోతాయి. దీనికి అదే అర్థం కాదు. మన హృదయాన్ని మెలుకుగా ఉంచుకోమని, మన మనసును మెలుకుగా ఉంటుమంటున్నాడు. దేవుడు వచ్చే రాకడకు మనం సిద్ధపడమని అంటున్నాడు ఇక్కడ. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఏ సమయాన్ని వస్తాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు తీసుకువెళ్ళిపోతాడో ఎవరికి తెలియదు. కనుక ఈ రోజున సమస్తం కూడా మనుషుల చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నారు. కానీ మన ప్రాణం ఎప్పుడు పోనో ఎవరికి తెలియదండి. ఎవరి చేతిలో కూడా పెట్టుకోలేరు. ఎవరు కూడా ఊహించలేరు కూడా. అందుకనే దేవుడు వచ్చినప్పుడు మనం సిద్ధముగా ఉండాలి. నిద్రపోవడం అంటే ఇక్కడ 10 మంది కన్యకల్లో ఎలా ఉన్నారండి? వాళ్ళు మెలుగుగానే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం లేదండి, నూనె అయిపోయింది. వెళ్ళే సామర్థ్యాలు వాళ్ళు కోల్పోయి ఉన్నారు. కనుక అదే ఇక్కడ సామర్థ్యం మనకి ఉండాలని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మెలుకు కలిగి ప్రతి విషయంలో కూడా మెలుకు కలిగి దేవుని సన్నిధిలో ఉండేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ యొక్క తలుపులు మనము తెరవాలి. దేవుడు తడుతున్నాడు. తట్టినప్పుడు ఆయన మాట వినమని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆయన మాట మనం విన్నప్పుడు ఎలా ఉంటామో ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాము. 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమైందని మీకు? దేవుడు తట్టినప్పుడు మనం వెళితే, దేవుడు తట్టినప్పుడు ఆయన మాట వింటే, దేవుడు తట్టినప్పుడు మన కుటుంబాన్ని సరిచేసుకుంటే, దేవుడు తట్టినప్పుడు మన రక్షణ తీసుకుంటే, దేవుడు తట్టినప్పుడు వాక్యం వినపడినప్పుడు ఈ భూమి మీద సమయం ఉంటుండగానే దేవుని వాక్యం మన హృదయంలో పెట్టుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మరి వినే వాక్యాన్ని బట్టి మనం దేవునితో ఉండాలని ఒక ఆశయం ఉంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేస్తాడంటే. ఏ తలుపులండి? వాక్యం అనండి. ఏ తలుపులు? హృదయ తలుపులు. ఇంటి తలుపులు కాదు. ఇంటి తలుపులు తీయగానే వచ్చేస్తాడని అనుకుంటున్నారా? ఇంటి తలుపుల గురించి దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. హృదయ తలుపుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని ఎప్పుడు కూడా తెరుచుకొని ఉంచుకోవాలి. తెరిచినప్పుడు
ఆయన మనల్ని చూసినప్పుడు మన హృదయంలో ఏది కూడా కల్మషం ఆయన మనలోనికి రావడానికి, ఆయన స్వరం విని మనము ఆయన తట్టు చూడడానికి, ఆయన పిలవగానే మనము తలుపులు తీయడానికి సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. స్వరం వినగానే అయ్యో యేసయ్య వచ్చేసాడే అని సంతోషంగా మనము ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవారుగా ఉండాలి. మన పిల్లలు ఉన్నామనుకోండి, తండ్రి రాగానే బయట నుంచి తండ్రి రాగానే చక్కగా తండ్రిని అద్దుకోవడానికి వెళ్ళిపోతారు చిన్నపిల్లలు. డాడీ వచ్చాడే, నాన్న వచ్చాడు అనుకుంటూ మా కొరకు ఏం తెచ్చాడని సంతోషంగా దగ్గరికి వెళ్ళిపోయి కౌలించుకుంటారు, హత్తుకుంటారు. అలాగే దేవుడు మనల్ని ఆయన పిల్లలుగా మనం ఉన్నాము కనుక, ఇదిగో నేను మీ వద్దకు వచ్చినప్పుడు, నేను తలుపు తట్టినప్పుడు మీరు ఇది యొక్క తలుపులు తెరవండి, నేను మీతో కూడా ఉంటాను, నాతో కూడా మీరు భోజనము చేస్తారని మరి దేవుని వాక్యం తెలియజేస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక, ఈ రోజు నువ్వు కాల ఆయన తట్టినప్పుడు నువ్వు చూడట్లేదేమో, ఆయన తట్టినప్పుడు ఆయన మాటను వినట్లేదేమో, ఆయన తట్టినప్పుడు ఆయన వైపు నువ్వు చూడకుండా మరి ఉంటున్నావేమో. మరి అంటున్నాడు మత్తయి సువార్తలో, అడుగుడి మీకు వెయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆయన తట్టుతున్నాడు. ఇప్పుడు తట్టినప్పుడు నోవాహు కాలంలో ప్రజల్ని సేవకుల ద్వారా తట్టాడు. నా సువార్తని మరి నన్ను గురించి ప్రకటన చేయమన్నాడు. ఈ భూమి మీద పరిస్థితులు బాగోలేదు, వారికి చెప్పమన్నాడు. కానీ చెప్పాడు, కానీ వాళ్ళు ఎవరు ఆ మాట వినలేదు. 10 మంది కన్యకులు కూడా, వాళ్ళు కూడా 5 విడవబడ్డారు, 5 ఎత్తబడ్డారు. ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియని రీతిగా యేసు ప్రభు మన మధ్యనికి రానయ్యున్నాడు. ఆయన దొంగ వలె వస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసండి మనకి. దొంగ ముందుగానే వచ్చేయడానికి మనం అందరం కూడా తాళాలు వేసుకొని సిద్ధపడి ఉంటాం, తెలియదు కదా. అలాగే యేసయ్య కూడా రానయ్యున్న పరిస్థితులు దేవుడు ముందుగానే మనకి ప్రకటన చేస్తున్నాడు. మరి ప్రకటన గ్రంథం అంటే, నేను ఇదిగో తలుపునొద్ద తట్టుచున్నాను, నా స్వరం వినగానే మీరు సిద్ధపడి ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆవిడ ఒకనాడు జక్కైనా తట్టాడు యేసయ్య. తట్టాడా లేదండి? జక్కైనా తట్టాడు, సౌలు తట్టాడు. సౌలు తట్టాడా లేదండి? సౌలు దేవుని పిల్లల్ని హింసించేవాడు, చంపేసేవాడు, కొట్టేసేవాడు, సంఘాలు పాడు చేసేవాడు. దేవుడు చూసాడా లేదండి? దేవుడు తట్టాడు. తట్టినప్పుడే మరి దేవుని మాట, దేవుని స్వరాన్ని విన్నాడా లేదండి? విన్నాడు కనుకే ఆయన మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతో పరిచర్య చేశాడండి, ఎన్నో పత్రికలు రాశాడండి, ఎన్నో సంఘాలు నిలబెట్టాడండి, ఎంతోమంది సేవకులు తీర్చాడండి. ఆయన ఎంతగైతే ప్రాణం తీశాడో అంతగా తగ్గింపబడ్డాడు. ఆయన కొట్టించుకున్నాడు. పౌలు గారు నడిచి వెళ్తుంటే ఏంటంటే రోగులు స్వస్థపరచబడేవారంట. ఆయన వెళ్తుంటే అంత ధన్యత దేవుడు దగ్గర నుంచి పొందుకున్నాడు. ఎందుకని? దేవుడు తట్టినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు స్వరము విన్నప్పుడు ఆయన యేసు వైపు తిరిగాడు కనుక ఈ రోజున మనకి ఒక మాదిరిగా ఆయన నిలిచిపోయాడండి. ఆయన చేసిన సువార్త ఎంత అంత కాదండి. మన పత్రికలు చదివినప్పుడు ఆయన ఎలాగైతే కొట్టారో, హింసింపబడ్డారో, శోధించారో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎంతగా శోధింపబడ్డాడో అవన్నీ కూడా మనకి కళ్ళ ముందు మనం చదివినప్పుడు చాలా దుఃఖం వస్తూ ఉంటుంది. అటువంటి అంత పరిచర్య చేశాడు. ఈ రోజున దేవుడు మనం తడుతున్నాడు కనుక, ఎప్పుడు యేసయ్య వస్తాడో తెలియదు కనుక మనం అందరూ కూడా సిద్ధపడదామండి. నూనె అనే వాక్యం మన హృదయం ఉంచుకుందాం, మంచిని ఉంచుకుందాం, ప్రేమను ఉంచుకుందాం, దయను ఉంచుకుందాం. యేసయ్య ప్రేమను చూపిస్తున్నాడు, ఆయన ప్రేమను మనం కలిగి ఉందాం. దేవుడు వచ్చేరాకడ మనం అందరూ కూడా సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మరి అదే